టీచర్ అంటే సిలబస్ పూర్తి చేస్తారు, ఎగ్జామ్స్ పెడతారు, హోంవర్క్ ఇస్తారు. ఇదంతా ఓల్డ్ స్కూల్. కానీ ఒక టీచర్ మాత్రం తన స్టూడెంట్ని ఆకాశంలోకి తీసుకెళ్లారు, విమానం ఎక్కించారు, అది కూడా తన సొంత డబ్బులతో. ఎందుకు? ఏమైంది? అసలు ఈ గురువు చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్లో ఎందుకు వైరల్ అవుతుంది? ఈ కథ విజయనగరంలో మొదలైంది. చీపురుపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో మిరియాల కృష్ణారావు గారు బయాలజీ టీచర్గా పనిచేస్తున్నారు. ఎగ్జామ్స్ అంటే స్టూడెంట్స్కి ఉండే భయం మనందరికీ తెలిసిందే. ఆ భయాన్ని పోగొట్టి పిల్లల్లో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ పెంచడానికి ఆయన ఒక అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చారు. 10వ తరగతిలో ఎవరైతే టాప్ మార్కులు సాధిస్తారో వాళ్ళని తన సొంత ఖర్చులతో ఫ్లైట్ ఎక్కిస్తా అని మాటిచ్చారు. దీంతో విద్యార్థులు పోటీగా ఎగ్జామ్స్ రాశారు. ఎలకల హేమంత్ అనే స్టూడెంట్ అద్దరగొట్టేశాడు, అందరికంటే ఎక్కువ మార్కులు సాధించాడు. మరి సార్ తన మాట నిలబెట్టుకున్నారా? డెఫినెట్లీ. టీచర్ కృష్ణారావు ఆదివారం రోజున ఆ స్టూడెంట్ ని వైజాగ్ నుంచి విజయవాడకు విమానంలో తీసుకెళ్లారు. హేమంత్ కళ్ళల్లో మెరుపు చూడాలి. ఫస్ట్ టైం విమానం ఎక్కుతున్న ఆ ఆనందం, ఆ గర్వం, నిజంగా అది ఒక ప్రైస్లెస్ మూమెంట్. విశాఖ నుంచి విజయవాడ వరకు ఆకాశంలో ప్రయాణించడం ఆ చిన్నారికి తను సాధించిన విజయానికి దక్కిన అసలైన గౌరవం అనే చెప్పాలి. ఈ వార్త ఇప్పుడు వైజాగ్ న్యూస్ మ్యాన్ ట్విట్టర్లో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి మాస్టర్ మనకెందుకు దొరకరంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. అవును, ఇలాంటి మాస్టర్లు అరుదుగానే ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్న టీచర్లు ఉండటం వల్లే ఈ రోజు ఎంతో మంది గ్రామీణ విద్యార్థులు గొప్ప కళలు కంటున్నారు. నిజంగా చెప్పాలంటే చదువు అంటే మార్కులు మాత్రమే కాదు, ఆ చదువు ఒక మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుందో ప్రాక్టికల్ గా చూపించడమే అసలైన విజయం. జంజీ భాషలో చెప్పాలంటే కృష్ణారావు గారు ఒక లెజెండ్ అంతే. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంత దూరం ఆలోచించిన ఆయన్ని చూస్తే గురువుల మీద గౌరవం ఇంకా పెరుగుతుంది కదా. మరి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి పాజిటివ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.